ఏటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని ఈ వారం గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి అనుకూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాలేమిటి, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, బహుళపక్షం. ఈ రోజు తిథి అమావాస్య మధ్యాహ్నం 3:34 వరకు ఉంది. నక్షత్రం పూర్వాభాద్ర, తెల్లవారుజామున 3:45 వరకు. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6 వరకు. ఈ వారంలో ముఖ్యమైనటువంటి రోజులు కూడా పరిశీలిద్దాం. మార్చి 11 సోమవారం, పాల్గొన మాసం ప్రారంభం. అలాగే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. మార్చి 14 గురువారం, మీన సంక్రమణం మధ్యాహ్నం 2:50 రవి యొక్క సంచారం కుంభక్షేత్రం నుంచి మిత్రక్షేత్రమైన మీనక్షేత్రంలోకి ప్రవేశం. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మేషక్షేత్రంలో సవ్యస్థితి, మిత్రక్షేత్రం. కేతు సంచారం ఈ వారం అంతా కూడా కన్యాక్షేత్రంలో, కుజ సంచారం మకర క్షేత్రంలో మరియు కుంభక్షేత్రంలో, బుధ సంచారం మీనక్షేత్రంలో, రాహు సంచారం కూడా మీనక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, రవి సంచారం కుంభక్షేత్రంలో మరియు మీనక్షేత్రంలో, శుక్ర సంచారం మకర క్షేత్రం మరియు కుంభక్షేత్రం. ఇది ఈ వారం గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే శని యొక్క ప్రభావం ఈ వారం అంతా కూడా అనుకూలతని కలిగిస్తోంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. బృహస్పతి సంచారం జన్మ బృహస్పతి కాబట్టి మానసిక క్లేశాలని పెంచుతుంది. రవి సంచారం అనుకూలతని కలిగిస్తోంది. ఉద్యోగ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యాపార దృక్పథాలు ఆర్థిక పరంగా అనుకూలతని పెంచుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో అనుకూలతని సాధించగలుగుతారు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు పూర్తి చేసి విజయాలు సాధించగలుగుతారు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినప్పటికీ నియంత్రించబడతాయి. మేషరాశి వారికి అనుకూల ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సమస్యల్ని తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కొనసాగుతుంది. విజయాలు చేకూరుతాయి. ఈ వారం వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఈ వారం అంతా కూడా బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. రవి రాహుల సంచారం అత్యంత అనుకూలతని కలిగిస్తోంది. శని సంచారం కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు సాధ్యపడటానికి ఉపకరిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొందగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు పొందగలుగుతారు. శుభ వార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన ఆశలు చిగురింపచేసేటువంటి కార్యక్రమాలు ఆర్థిక పరంగా, వ్యాపారంగా వారు చేపట్టగలుగుతారు. నిజంగా ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంది, ప్రతికూల ప్రభావం తక్కువగా ఉంది. ఈ ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి సమస్యలు అధిగమించడానికి, నియంత్రించి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలం. రాహు సంచారం, రవి సంచారం కూడా అనుకూలతని కలిగిస్తోంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు చేపట్టి తద్వారా విజయాలు సాధించగలుగుతారు. శుభ వార్తలు వింటారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వేగవంతమైనటువంటి విజయాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలను సాధించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూలత ఆర్థిక పరంగా చేకూరుతుంది. వృత్తిలో ఉన్నతి లభిస్తుంది. ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత చేకూరుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. యోచించగా ఈ వారం మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు చాలా తక్కువగా ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి మంగళవారం రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం.
ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ప్రతికూలంగా ఉంది. శని సంచారం, రవి సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. కుజ సంచారం కూడా అత్యంత ప్రతికూలతని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. బాధ్యతల్ని విస్మరించి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమస్యలు ప్రారంభమవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి, ఏకాగ్రత తప్పనిసరి. బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. యోచించగా ఈ వారం కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, అనుకూల ఫలితాలు కూడా తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని సమస్యలు పరిష్కరించుకోవటానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రవి సంచారం, రాహు సంచారం ప్రతికూలతని కలిగిస్తోంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఏర్పడేటువంటి సంఘటనలు లేకపోలేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. మిత్రుల ద్వారా లబ్ధి తగ్గుతుంది. ఆకస్మిక శత్రుత్వాలు ప్రబలమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఆందోళన నియంత్రించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. యోచించగా ఈ వారం సింహరాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత ప్రతికూలం. అష్టమ స్థితిలో పరాభవాల్ని కలిగిస్తుంది, ప్రమాదాలని కూడా కలిగిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖతను కూడా కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శని సంచారం అత్యంత అనుకూలం. రవి సంచారం అలాగే కుజ సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తాయి. ధైర్య సాహసాలతో కూడిన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా కూడా విజయాలు ప్రాప్తిస్తాయి. మొదట ప్రతికూలంగా ఉన్నప్పటికీ క్రమశిక్షణతో కార్యక్రమాలు కొనసాగించడం ద్వారా అంతిమ విజయాలు ఆనందానికి దారితీస్తాయి. యోచించగా ఈ వారం కన్యారాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. రాహు సంచారం అలాగే రవి సంచారం కూడా అనుకూలతను కలిగిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా విజయవంతమవుతాయి. మంచి వార్తలు మహిళలు వింటారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం రాజకీయ రంగం వారికి లభిస్తుంది. పిల్లల విషయంలో మహిళలు శ్రద్ధ తప్పనిసరి. కార్యక్రమాల్లో వేగం సాఫ్ట్వేర్ రంగం వారికి కొనసాగుతుంది. నైపుణ్యంతో కూడినటువంటి విజయాలు క్రీడారంగం వారిని వరిస్తాయి. యోచించగా ఈ వారం తులారాశి వారికి అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ ప్రతికూల పరిస్థితులు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. రాహు సంచారం సామాన్యం, కేతు సంచారం ఆకస్మిక విషయాన్ని కలిగిస్తుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఆకస్మికంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి అవకాశాలు కూడా దక్కించుకోగలుగుతారు. సాహస నిర్ణయాలు ఉపకరిస్తాయి. స్థిరాస్తి విక్రయాల ద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య సమస్యలు ఆకస్మికంగా వెలుగులోకి వస్తాయి. శత్రుభీతి క్రీడారంగం వారికి పెరుగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. యోచించగా ఈ వారం వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు కొనసాగుతాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి గురువారం రోజున ఈశ్వరాభిషేకం, ఈశ్వర దర్శనం ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలతని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకుని తద్వారా విజయాలు సాధించగలుగుతారు.
ఈ వారం ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా మీకు అత్యంత అనుకూలం. అలాగే శని సంచారం కూడా అత్యంత అనుకూలతని కలిగిస్తుంది. రవి సంచారం, కుజ సంచారం క్రమక్రమంగా అనుకూలతని పెంచుతాయి. ధైర్య సాహసాలు పెరుగుతాయి. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించి విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాలు అనుకూలిస్తాయి. ఆందోళనకర పరిస్థితులు నియంత్రించి అనుకూలంగా మరల్చుకుని స్ఫూర్తితో కూడిన ఉత్తమ విజయ ప్రాప్తి పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి కలిసి వస్తాయి. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలతని పెంచుతాయి. యోచించగా ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలని కూడా అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంది. అలాగే బృహస్పతి సంచారం, అర్ధాష్టమ బృహస్పతి ప్రతికూలతని పెంచుతోంది. రవి సంచారం, రాహు సంచారం అనుకూలతని కలిగిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం ఆర్థికంగా బలాన్ని కలిగిస్తుంది. ఆశించినటువంటి కార్యక్రమాలు క్రమక్రమంగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో విసిగి వేసారిపోయినటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఆర్థిక పరంగా ఎదురవుతాయి. యోచించగా ఈ వారం మకర రాశి వారికి అనుకూల ఫలితాలు తక్కువగా ఉన్నాయి, ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చే శనివారం రోజున మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా ప్రతికూలంగా ఉంది. అలాగే రవి సంచారం, కుజ సంచారం కూడా అత్యంత ప్రతికూలతను కలిగిస్తోంది. శని సంచారం, జన్మశని, ఏలినాటి శని కారణంగా జాప్యాలు, విఘ్నాల్ని చూస్తారు. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. కార్యక్రమాలు చేపట్టినప్పటికీ నత్తనడకగా కొనసాగుతాయి. వేగవంతంగా పూర్తి చేయలేకపోతారు. సత్వర నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసి వస్తుంది. యోచించగా ఈ వారం కుంభరాశి వారికి ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంది, అనుకూల ప్రభావం చాలా తక్కువగా ఉంది. ఈ ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం రోజున శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈ వారం మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే బృహస్పతి సంచారం ఈ వారం అంతా కూడా అత్యంత అనుకూలంగా ఉంది. ఏలినాటి శని ప్రభావం కూడా కొనసాగుతోంది. రవి యొక్క సంచారం ప్రతికూలతని కలిగిస్తుంది. కుజ సంచారం కూడా మొదటి అనుకూలత, తర్వాత ప్రతికూలతని కలిగిస్తుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్య నిర్వహణకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలపై మక్కువ పెరుగుతుంది. యోచించగా ఈ వారం మీనరాశి వారికి అనుకూల, ప్రతికూల ఫలితాలు సమాంతరంగా ఉన్నాయి. ప్రతికూల ఫలితాలు దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈ వారంలో వచ్చేటువంటి శనివారం రోజున శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు కలిసి రావాలని, ఆందోళనకర పరిస్థితులు నియంత్రించి విజయాలు సాధించాలని, కుటుంబ వ్యవహారాలు అనుకూలించాలని, ఆశించినటువంటి ప్రయోజనాలు సాధించాలని ఆదివారం సందర్భంగా ఈశ్వరుణ్ణి, సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. అమావాస్య ఆదివారంతో కలిసి వచ్చింది. అందులోనూ మాఘమాసంలో వచ్చింది. మాఘమాసంలో ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా గంగాజలం అనేది అమృతంగా మారుతుంది. కాబట్టి గంగాజలం నీటిలో కలుపుకొని స్నానాన్ని ఆచరించడం ద్వారా విశేషమైనటువంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పుణ్య నదులలో స్నానం చేయటం ద్వారా అనేక యజ్ఞాలు చేసినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. పుణ్య నదులలో స్నానం చేయలేని వాళ్ళు సప్త నదుల పేర్లను స్మరించుకుంటూ స్నానం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. స్నానం చేసిన తర్వాత
ఒక గాజు గ్లాసులో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా రాళ్ళ ఉప్పు కలిపి గృహంలో నైరుతి దిక్కులో ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకున్నటువంటి గాజు గ్లాసుని మర్నాడు ఉదయం వరకు ఉంచాలి. మర్నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత నైరుతి దిక్కులో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పు కలిపినటువంటి గాజు గ్లాసులో నీటిని ఎక్కడైనా చెట్టు మొదట్లో పోయాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగింపజేసుకొని యజమాని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణంలో నిమ్మకాయ పులిహోర భక్తులకు పంచిపెట్టడం ద్వారా రాహుకేతు దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే మాఘ అమావాస్య సందర్భంగా గాయత్రి మంత్ర పఠనము లేదా శ్రవణము ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా పితృదోషాలు, పితృశాపాలు తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆదివారంతో కూడిన అమావాస్య సందర్భంగా లక్ష్మీదేవిని పూజించే సమయంలో తామర ఒత్తులతో దీపారాధన చేయటం, కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమ చంద్రతో లక్ష్మీదేవిని పూజించటం, నవధాన్యాలు నీటిలో నానబెట్టి లక్ష్మీ పూజలో ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆ నవధాన్యాలు పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లటం ద్వారా విశేషంగా లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకొని అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. దినకరా శుభకరా దేవా దీనాధార తిమిర సంహార దినకరా శుభకరా. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించగానే కన్నాల్లోంచి సూర్యకిరణం బయలుదేరితే అర్చకులు కిరణంతో పాటు నడుస్తారు. బాలార్క కిరణం వెళ్ళి 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 ఏకాంబరేశ్వర లింగం పాదాల మీద పడి తల వరకు వెళ్ళి పైకెక్కి అంతర్ధానం అయిపోతుంది. పూర్వం దేవాలయాలు సూర్యకిరణ ప్రసారానికి అనుకూలంగా అంత అద్భుతంగా కట్టారు. అసలు సూర్యోదయాన్ని చూడడం ఒక గొప్ప ఉత్సాహవంతమైనటువంటి విషయం జీవితంలో. ఒక్కసారి కుటుంబంతో విశాఖపట్నమో లేకపోతే ఇంకో మీకు నచ్చిన ఊరో సముద్రం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళి చూడాలి సూర్యోదయం అంటే. ఎందుచేత అంటే మిగిలిన చోట్ల కనపడడానికి, సముద్రం ఉన్న చోట సూర్యబింబం కనపడడానికి చాలా తేడా ఉంటుంది. అసలు ఆ బింబం వస్తుంటే ఆ ఎర్రటి బింబం వస్తుంది, వచ్చి ఎర్ర బింబం కొంచెం ఆకాశంలో పైకెక్కి నీటికి దూరం అవుతుంది, నీటి నుంచి పైకెక్కుతుంది, నారింజ రంగులోకి వెళ్ళిపోతుంది. అప్పుడు కూడా మీరు చూడొచ్చు మాంసనేత్రంతో. నారింజ రంగు తర్వాత ఏ ఋతువో ఆ ఋతువు యొక్క రంగులోకి మారుతుంది. ఉదాహరణగా నేను చెప్పాలి అంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు ఉందనుకోండి, కపిలవర్ణంలోకి మారిపోతుంది. ఆ కపిలవర్ణం తీసేసుకునే ముందు ఇక దుర్నిరీక్షుడు, ఇక మీకు మాంసనేత్రంతో చూడడానికి యోగ్యుడు కాడు, మారిపోతాడు. ఇక అప్పుడు కంటితో చూశారనుకోండి కన్ను నీరు విడిచిపెట్టేస్తుంది, అంతకంతలో మారిపోతాడు. అందుకే ఋతుకర్త ప్రభాకర, ఆయన కానిదేది, ఆయనే ఋతుకర్త, ఋతువులను చేసేవాడు ఆయనే. అందుకే ఆయన ఈ విశ్వాన్నంతటినీ చెక్కుతాడు అందంగా. అసలు పెద్ద విశేషం ఏమిటంటే లోకంలో లావణ్యము అని ఒక మాట ఉంటుంది. లావణ్యం వేరు, అందం వేరు. లావణ్యము అంటే ఆ సౌకుమార్యం, అది చూడగానే అబ్బా అనిపిస్తుంది. ఆ లావణ్యం ఎక్కడి నుంచి వస్తుందని చెప్పారంటే సూర్యకిరణముల నుండి వస్తుంది. ఆయన చెక్కుతాడు, ప్రతి వ్యక్తిని, ప్రతి జీవిని చెక్కుతాడు. అలా ఒక శిల్పి చెక్కినట్టు చెక్కుతాడు ఆ తేజస్సునిచ్చి. అందుకే ప్రకృతిలో మళ్ళీ అటువంటి తేజస్సుని పట్టి ప్రసారం చెయ్యగలిగినటువంటి పదార్థం ఏది అంటే ఒక్క జిల్లేడాకు. అందుకే జిల్లేడు చెట్టు పేరు సూర్యుడి పేరుతోటే ఉంటుంది. అర్క అంటే సూర్యుడు, అర్క అంటే జిల్లేడు చెట్టు. రథసప్తమి నాడు ఆకాశం అంతా నక్షత్ర మండలం రథాకారంలో ఉంటుంది, అందుకని దానికి రథసప్తమి అని పేరు. ప్రతి సప్తమి తిథి నాడు సూర్యకాంతి చాలా విశేషంగా ఉంటుంది. అటువంటి సప్తమి తిథి నాడు రథసప్తమి వచ్చినప్పుడు ఆ జిల్లేడాకులు, రేగుపళ్ళు తల మీద పెట్టుకుని నమస్కారం చేసి సూర్యుడికి స్నానం చేస్తారు. ఎందుకు అంటే సూర్యబింబంలో ఉండేటటువంటి ప్రాణశక్తిని పుచ్చుకుని జిల్లేడాకు ఇక్కడ ఉండేటటువంటి గోరువెచ్చటి ఆ బ్రహ్మస్థానము నుండి
ఆ లోపలికి ప్రసారం చేస్తుంది. దానివల్ల ఎదర వచ్చేటటువంటి విశేషమైనటువంటి వేడిని తట్టుకోవడానికి కావలసిన శక్తి వస్తుంది. రేగుపండుకి ఓ లక్షణం ఉంది, పీడ తీస్తుంది అది. అందుకే పిల్లలకి భోగి పండగ నాడు చిల్లర పైసలతో కలిపి రేగుపళ్ళు పోస్తారు. భోగి పీడ పోయింది వాళ్ళకి అని. అంటే వాళ్ళకి ఆ పీడ పోతే వాడు భోగం అనుభవించడానికి యోగ్యుడవుతాడు, ఆ తేజస్సు నిలబడుతుంది. ఈ లోకాన్నంతటినీ చెక్కేవాడు ఎవరంటే సూర్యనారాయణమూర్తి. తెల్లవారుజామున అసలు సూర్యబింబం ఉదయించడానికి ముందు అలా వెళ్ళి మీరు ఎక్కడైనా నిలబడ్డారనుకోండి, నిలబడిన తరువాత లేలేత కిరణములు పడుతుండగా ఒక ఉమ్మెత్త చెట్టు దగ్గర నించుని చూడండి, అసలు సూర్యబింబం యొక్క అందం ఏమిటో. ఆ ముళ్ళతో ఉన్నటువంటి ఉమ్మెత్త కాయ ఎలా ప్రకాశిస్తుందో, ఆకు ఎలా ప్రకాశిస్తుందో, అసలు ఏదో కొత్త గ్లాస్ కోపంచ మడత విప్పితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ ఉమ్మెత్త పువ్వు. ఆ పువ్వు అందం, ఆ గడ్డి అందం, ప్రాణుల అందం అన్నీ చైతన్య స్ఫూర్తితో నిద్ర లేవడం, సంతోషంగా పక్షులు కిలకిలారావాలు చేయడం, పద్మాలు వికసించడం, అసలు సూర్యుడు చైతన్యాన్ని నింపేస్తాడంతే బ్రహ్మాండం అంతటా.